ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవత దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి మరి ఆయన దయలు ఆయన కృపలో మరి ఆత్మీయంగా మనల్ని ఈ చక్కటి పరిచర్య ద్వారాగా దేవత దేవుడు గతించిన దినాలలో మరి యెషయా గ్రంథాన్ని ఈ కుటుంబ ప్రార్థనలో మరి ముగించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయాన్ని అనుగ్రహించారు. గత కాలంలో యెషయా గ్రంథాన్ని సుమారు మరి 66 అధ్యాయాల్ని ఒక గ్రంథాన్ని పూర్తి చేసుకోవడము, అది కూడా మరి దేవుడు మనకి ఎంతగానో సహాయాన్ని అందించాడు. కనుక దాన్ని బట్టి దేవాతి దేవునికి మరి స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ రాత్రి కాల సమయంలో మరి ఇక్కడ నుంచి న్యాయాధిపతుల గ్రంథం దగ్గర నుంచి మనము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఈ సమయంలో మరి ప్రార్థనా పూర్వకంగా నేటి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన ద్వారాగా న్యాయాధిపతుల గ్రంథానికి స్వాగతాన్ని తెలియజేద్దాం. ఓకే, వెల్కమ్ చెప్పుకుని దేవుడు మరి న్యాయాధిపతుల గ్రంథం ద్వారాగా చక్కనటువంటి మాటలు మనకి అనుగ్రహించేలాగా, అందించేలాగా, తెలియజేసేలాగా, ఆ మాటల ప్రకారంగా మనం జీవించేలాగా దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించాలని వేడుకుందాం. నేటి పరిచయను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడి మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నమ్మక వేలాది వందనాలు శుద్ధుడు సోదరు చేయించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రి కాలం తండ్రి, వేగరణ తండ్రి, మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించండి. మీకు వేలాది వందనాలు శుద్ధుడు సోదరు చేయించుకోండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రి కాలం తండ్రి, న్యాయాధిపతుల గ్రంథం తెను మొదటి రాజ్యం తెను మొదటి వచనం చదువుతున్నాయి. మాకు సమృద్ధమైన తెలియజేయడానికి ప్రాధాన్యతండి. ఇదిగోండి తండ్రి యెషయా తండ్రి 66 అధ్యాయులతో 46 రోజులు తండ్రి. ఇదిగోండి తండ్రి యెషయా మేము చదువుకోవడం తండ్రి. ఇదిగోండి తండ్రి న్యాయాధిపతుల గ్రంథం కూడా చదువుతున్నాము. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానం ప్రధాన్యత తండ్రి. ఇదిగోండి తండ్రి మా ఊరు వయసున స్థానిక సంఘం దీని సాయంత్రం కాదు, వాటిలో స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాదు, బియ్యాల రాజుగా దీని సాయంత్రం కాదు కాబట్టి ఇచ్చిన ప్రాలతో పరశుకు ఈ ప్రార్థన శ్రీకృష్ణ పరచండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నాము నామనికి వేసుకున్నాం తండ్రి. ఈ రాత్రి కళాశాల వేగురమైతే పాసన కొడుకు చేసి నీకు అంత ఉన్నది తండ్రి. ఈ రాత్రి కళాశాలలో తండ్రి నా 5 పథకాలు తండ్రి 1వ వచ్చేయండి తండ్రి. మేము చదువుకుంటుండగా నేర్చుకుని పోతుండగా తండ్రి ఆ సందర్భాలతో నీ నామయ ఇలా చేయండి తండ్రి. మేము ఆ వాక్యం చదువుకున్నైతే నా వాక్యంలో తండ్రి ఈ అడ్డం గురించి సమస్యలు రాకుండా చేయండి. నా 5 పద్ధతులను మొదటి అధ్యాయం చదువుతున్న ఆ సందర్భాలు ఉత్తరంగా నేర్చుకునేలా చేయండి. మొదటి అధ్యాయం ఏంటండి కడపడ అధ్యాయం వరకు తండ్రి ఏ అడ్డంకులు ఏ సమస్యలు రాకుండా తండ్రి నీ నామయ ఉండేలా చేయండి తండ్రి. ఈ రాత్రి కళాశాలను మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించండి తండ్రి. యేసుక్రీస్తుని దీవించండి తండ్రి. 2 సంఘాల భూసం బియ్యాలకు కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి తండ్రి. 2 సంఘాల సేవ కూడా దీవించండి తండ్రి. నూతనంగా మీ సేవకులను దీవించండి తండ్రి. ఈ లైవ్స్ బిడ్డలు అందించాలి. వాళ్ళ కాయడం ఆరోగ్యం తెచ్చిన తండ్రి. చిన్నపాలు తప్పుని పెట్టుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు నడుతున్న పడుతుంది. రైట్, మంచిదినైనా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు, వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ కుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో సహాయంతో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించే తండ్రి. మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. నీ పిల్లలుగా నీ బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరికైనా మీ యొక్క భాగ్యాన్ని మీరు ఉచితంగా అనుగ్రహిస్తున్నారు తండ్రి. దాన్ని పొందుకున్న వారు అందరూ ధన్యులు ప్రభా. నీ బిడ్డలు నిరంతరం మీతో అన్యోన్య సహవాసం కలిగి తండ్రి మిమ్మల్ని బట్టి ఈ లోకంలో బ్రతకడానికి, జీవించడానికి మీ మీద ఆనుకుని నాయన ఈ లోకంలో బ్రతికేలాగా నీ బిడ్డలకి నేత్రాలను, మనోనేత్రాలను, హృదయాలను, మనసులను తెరవమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవయ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వారి నాయన మీ దయలోను, మనుషుల దయలోను నీ బిడ్డలు వర్ధిల్లేలాగా మీ యొక్క శిక్షలోను బోధలను నేను వారిని పెంచగలిగేలాగా మీ సామర్థ్యాన్ని, శక్తిని నాకును, వారికి, మాకును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ సమయంలో
నన్ను ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య వారికి ఒక ఆలోచన కలిగించండి, వారికి ఒక తలంపును పుట్టించండి. వారు ఇంతకంటే నాయన మీరు ఏ అయితే పరిచర్యలు చేసి నీ బిడ్డల ద్వారా మహిమ పొందాలనుకుంటున్నారో నీ బిడ్డలు ఇంతకంటే గొప్పవి, ఇంతకంటే పెద్దవి, ఇంతకంటే చక్కనైనటువంటి పరిచర్యలు చేసి ప్రభావ నీ బిడ్డలు నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి సహాయం దయచేయండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఊదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, విశ్వాసులను, పరిశుద్ధులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, బాలులను, విధవరాండ్రును, అనాథులను, దిక్కులేని వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అలాగే సంఘంలో తలలుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, అలాగే 2 సంఘాలకి నాయన వాక్యాన్ని బోధిస్తూ నాయకులుగా, ఉపదేశకులుగా, కాపరుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, వారికి నాయన సహకారులుగా ఉన్నటువంటి యువ సేవకులను, అలాగే క్రీస్తు సైనికులను, క్రీస్తు సైనికురాండ్రును, నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకులను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని నేడు మా వినికిడులు మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను, సన్నివేశాలను మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగాను కాపుదలగాను ఉంచమని వేడుకుంటూ, ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని పోతున్నాం. నిజంగా మరి దేవుడు చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు మనకి న్యాయాధిపతుల గ్రంథం ద్వారా. మరి దేవదేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, న్యాయాధిపతి కాలం అని అంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకి ముందు వ్రాయబడినటువంటి సంగతులు అనమాట. యేసుక్రీస్తుల వారు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంటే అంతకుముందు 1000 సంవత్సరాలకు పూర్వం అనమాట. అంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? 3000. అంటే యేసుక్రీస్తుల వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. యేసుక్రీస్తుల వారు రాకముందంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఇది 2000 ఎంత? 3000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి సంగతులు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దీన్ని చదువుకోవాలంటే ఎంత స్టడీ చేయాలో తెలుసా, ఎంత జ్ఞానం ఉండాలో తెలుసా, ఎంత వారు వివేకవంతులై ఉండాలో తెలుసా. అలాంటిది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు తన కృప ద్వారాగా. దేవా, ఇది జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగుపరిచి పశుబాలురికి ఈ సంగతుల్లో నువ్వు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతల తండ్రి అని యేసుక్రీస్తుల వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ఇప్పుడు 3000 సంవత్సరాల క్రిందట దేవుని ఆలోచనలు ఎలాగున్నాయి, అప్పుడు ఆయన ప్రజలు ఎవరో, ఆయన ఎవరితో సహవాసం చేసేటువంటి వాడు, తన జాతి తన జనాంగం అనుకుని చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరో, వారు తనకి విధేయులుగా ఉన్నారా అవిధేయులుగా ఉన్నారా అన్నటువంటి తారతమ్యాలని ఇప్పుడు మనం దేవుని ఆలోచనలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? సరే, రైట్. ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటి ఒక పుస్తకాన్ని మనం పరిశోధన చేయబోతున్నాం కొన్ని దినముల పాటు. ఓకేనా? దీనికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఈరోజు దేవుడు న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మాకు ఏ మాటలు నేర్పిస్తారు, ఏ మాటలు వినిపిస్తారు, అందిస్తారు అనేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. దేవుడు ఉత్సాహముగా ఉన్నటువంటి వాడిని ఏం చేస్తాడనంటే ప్రేమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఎంటర్ అవుదాం. స్వాగత సుమాంజలి పలుకుతూ న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం ఎంటర్ అవుదాం. ఓకేనా? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం, ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథ పరిచయాన్ని చూద్దాం. ముందుగా న్యాయాధిపతులు అనగానే న్యాయాధిపతులు అనేటువంటి పేరుకి అర్థము నాయకులు, అంటే నడిపించేవారు. క్షమించండి, నాయకులు, నడిపించేవారు కాదు, నాయకులు. ఇక ఈ న్యాయాధిపతుల రచయిత ఎవరంటే యూదుల యొక్క కథనాల ప్రకారం, యూదుల యొక్క పుస్తకాల ప్రకారము సమూయేలు గారు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చు ఏమన్నటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్నదానికి ఖచ్చితమైనటువంటి రుజువులైతే లేవు. ఓకేనా? ఇది ఈ న్యాయాధిపతుల గ్రంథము ఎవరు రాశారంటే సమూయేలు గారు రాసి ఉండవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం, అంతేగాని ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. ఇక ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు పూర్వం రాయబడింది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ గ్రంథంలో, ఈ న్యాయాధిపతులు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మనకు టోపీగా? వెరీ గుడ్, 21 అధ్యాయాలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు 21 అధ్యాయాలకి సుమారుగా ఎన్ని వచనాలు అని అంటే 617 వచనాలు మనకి కనబడతాయి. సుమారుగా 617 వచనాలు. ఓకేనా? ఇది న్యాయాధిపతుల గ్రంథం యొక్క పరిచయ భాగాలు. ఇక ఈ న్యాయాధిపతుల గ్రంథం ముఖ్యాంశాలు
టోటల్గా ఈ 21 అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది, ఏమి చెబుతుందని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవునికి ఏ ప్రజలైనా సరే ఎడిమోష బాబు ఏ ప్రజలైనా సరే దేవునికి ఇష్టమైన దానికి బదులు దేవునికి నచ్చనిది ఏదైనా చేస్తే ఏం జరుగుతుందో దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే దేవుని ఇష్టం నెరవేర్చట్లేదంటే అర్థం వాళ్ళ ఇష్టాన్ని ఎవరైతే నెరవేర్చుకుంటారో దేవుడు వారికి ఏమి విధించబోతున్నాడో ఈ న్యాయాధిపతుల గ్రంథము ఈ పుస్తకం మనకి తెలియజేస్తుంది. రెండోది, పాపాన్ని దేవుడు ఎంతగా అయితే ద్వేషిస్తాడో దానిని అలాగే శిక్షిస్తాడని ఈ పుస్తకం మనకి, ఈ గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుడు పాపాన్ని ఎంతగా అయితే ద్వేషిస్తాడో దానిని అంతగానే శిక్షిస్తాడని ఈ పుస్తకం మనకి సెలవిస్తుంది. అలాగే అభాగ్యులైనటువంటి ప్రజలకు దేవుడు ఎలా విడిపించాడో ఈ పుస్తకం మనకి సెలవిస్తుంది అనమాట. అభాగ్యుల్ని దేవుడు ఎలా విడిపించి వారిని కాపాడాడో రక్షించాడో ఈ గ్రంథం మనకి, ఈ పుస్తకం మనకి సెలవిస్తుంది. మహాసూరులైనటువంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం మనకి సెలవిస్తుంది. మహాసూరులైనటువంటి వ్యక్తుల్ని దేవుడు తన పని కొరకు ఎలా వాడుకున్నాడో ఈ గ్రంథం మనకి, ఈ పుస్తకం మనకి సెలవిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు ఈ దీంట్లో వ్రాయబడ్డాయి. మరి కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు 2వ అధ్యాయము 10 నుంచి 23 వచనాలు, అలాగే 21వ అధ్యాయము 25వ వచనము కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలు. ఒకసారి 21వ అధ్యాయం చివరి అధ్యాయం ఇంక వెళ్ళిపోదాం చూడండి. చివరి వచనం 25వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ ఏమని రాయబడిందో తూకీగా 21వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించును. అంటే ప్రతివారు ఏం చేస్తున్నారు, వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. కారణం వారికి రాజు లేడు గనక. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి మూలపదంగా మనకి కనబడుతుంది. అలాగే 2వ అధ్యాయము 10వ వచనం చదువుని చూడండి ఒకసారి. దీనిని టూకీగా మనం బలపరచుకోవడానికి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవలేను. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకి చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవునిని ఎరగని తరం ఒకటి పుట్టింది. ఆ దినములలో వారికి రాజు లేడు కనుక వీళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోవడము, వీళ్ళని నడిపించే రాజు లేకపోవడము కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వీళ్ళ ఇష్టానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో వాళ్ళ ఇష్టాన్నంతటినీ దేవుడు ఏం చేశాడనంటే ఒక్కొక్కరికి బుద్ధి చెప్పి ఆయన తన చిత్తాన్ని తెలుసుకునేలాగా, వారి ఇష్టాన్ని వదిలిపెట్టేలాగా దేవుడు వారిని ఏం చేశాడంటే ఆయా జాతులకి అప్పగించినట్లుగా ఈ పుస్తకము, ఈ గ్రంథము మనకి స్పష్టంగా సెలవిస్తుంది. రైట్, ఓకేనా. ఇక దీనిలో భాగంగా ఇప్పుడు దీనిలో మనకి న్యాయాధిపతులు కనబడతారనమాట. ఈ అధ్యాయంలోనే మనకి ఆల్రెడీ న్యాయాధిపతుల గ్రంథం కదా. ఈ న్యాయాధిపతులుగా దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడో, న్యాయాధిపతులు ఎలాగా ఇశ్రాయేలు ప్రజలకి పరిపాలించారో. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి, ప్రజలకి న్యాయాన్ని తీర్చడము, దేవుని న్యాయాన్ని చెప్పడము, ధర్మశాస్త్రాన్ని నేర్పించడం, ఇది న్యాయాధిపతి చేయవలసినటువంటి పని. అయితే ఇప్పుడు ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలుకి న్యాయాన్ని ఎలా తీర్చారు, వారు ఎలా ఇశ్రాయేలుని కాపాడారు అన్న విషయాల్లో మనం చూసినప్పుడు ఈ దీంట్లో న్యాయాధిపతులు ఒక్కొక్కరిని మనం చూద్దాం. దీంట్లో మనకి న్యాయాధిపతులు సుమారుగా ఎంతమంది కనబడతారంటే ఒక 12 మంది మనకు కనబడతారు. టూకీగా మనం మాట్లాడుకుంటే ఒక 12 మంది మనకి కనబడతారు. 12 అనేటువంటి సంఖ్యను మనం చూసినప్పుడు మనకి ఏం సెలవిస్తుంది, 12 అనగానే వెరీ గుడ్, 12 మంది శిష్యులు, 12 మంది అపోస్తులు మనకు కనబడుతుంది. అంటే బైబిల్లో కొన్ని పదాలు మనం చూసినప్పుడు 3 అని ఉందనుకో, ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. 2 అనగానే ఆత్మఫల, 2 అనగానే ఏంటి, మనకి ఏదో మంచి పదం ఉంటుంది. 1 అనగానే దేవుడు ఒక్కడే, 2 అనగానే 2 అనగానే ఇలా కొన్ని పదాలు ఉంటాయి మనకి. 9 అనగానే ఆత్మఫలాలు 9, 8 అనగానే నోవహు వాడలు రక్షింపబడిన 2 9 అనగానే ఆత్మఫలాలు 9, 10 అనగానే బుద్ధిగల కన్యకులు 5, బుద్ధిగల కన్యకులు 5 కదా. సరే, ఇలాగ కొన్ని భాగాలు మనకు వచ్చినప్పుడు ఇప్పుడు 10 అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు, 12 మంది అనగానే అపోస్తులు 12 మంది జ్ఞాపకం వస్తున్నారు కదా. ఇక్కడ న్యాయాధిపతులు కూడా మనకి ఒక 12 మందిగా కనపడుతున్నారు. దాంట్లో ఒక్కొక్కరి పేరు తెలియజేసుకుందాం ఒకసారి. దాంట్లో మొదలైన ఎవరంటే ఒత్నీయేలు గారు. ఈయన మనకి 3వ అధ్యాయంలో పరిచయం అవుతారు. ఎవరైనా ఒత్నీయేలు గారు. ఈ ఒత్నీయేలు గారు ఎవరైనా అంటే యెహోషువ గారు కాలేబులు ఉంటారు కదా, యెహోషువ
కాలేబులు ఉంటారు కదా. ఈ దాంట్లో ఒక ఆయన ఎవరనంటే కాలేబు గారు అల్లుడే ఒత్నీయేలు అనమాట. ఒత్నీయేలు ఆ మామగారు ఎవరంటే కాలేబు తన కుమార్తెను ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇతను మరి ఇశ్రాయేలుకు మొదటి న్యాయాధిపతిగా మనకు కనబడతాడు. ఈయన 3వ అధ్యాయంలో కనబడతాడు. ఇక తర్వాత యెహూదు, ఈయన కూడా 3వ అధ్యాయంలోనే కనబడతాడు. తర్వాత షమ్గరు, ఈయన కూడా 3వ అధ్యాయంలోనే కనబడతాడు. తర్వాత దెబోరా, బారాకు, వీళ్ళిద్దరూ కలిసి మరి 4వ అధ్యాయంలో మనకి ఇశ్రాయేలుకి న్యాయాధిపతులుగా కనబడతారు. తర్వాత 6వ అధ్యాయంలో గిద్యోను, 10వ అధ్యాయంలో తోళ, ఏమిటి 10వ అధ్యాయంలో మరలా యాయీరు గారు, 11వ అధ్యాయంలో యెఫ్తా, ఏమండి 12వ అధ్యాయంలో యెబ్సాను, యాలోను, అబ్దూను, వీళ్ళందరూ కూడా 12వ అధ్యాయంలో త్వరగా కనబడుతూ ఉంటుంటారు. చివరిగా మనకి సంసోన్ గారి దగ్గర న్యాయాధిపతుల ప్రస్తావన ఆగిపోతుంది ఆయన 13వ అధ్యాయంతో. ఓకేనా మోషే బాబు, ఇది ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు మనకి టూకీగా అర్థం చేసుకోవాలంటే. ఇక చాలా విషయాలు వస్తే మరి మనకు ఉన్నటువంటి పరిచర్య పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి మనం కుదించుకుని మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. సో ఇప్పుడు రెండవదిగా మనం ఈ న్యాయాధిపతుల గ్రంథం సారాంశాన్ని మనం చూడగలిగినట్లయితే మొదటి అధ్యాయ సారాంశాన్ని చూద్దాం. న్యాయాధిపతులు మొత్తం టోటల్ కాకుండా టోటల్గా మనం నేపథ్య భాగంలో చూసినప్పుడు ఒక మాట మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు కనాను నివాసులు, ఏమండి ఇశ్రాయేలు మనకి న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఈ భాగంలో మనకి ఏం కనపడుతుంది అంటే ఇశ్రాయేలు కనానీ నివాసీలను దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించకుండా ఉండటం మర్చిపోయినట్లుగా మనకు కనపడుతుంది అనమాట. ఏంటనంటే ఈ మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా మర్చిపోయినట్లుగా మనకి ఈ మొదటి అధ్యాయంలో మనకి కనబడుతుంది. దేవుడు వారికి నాయకులుగా న్యాయాధిపతులు నియమించినట్లుగా ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతట్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఓకేనా. న్యాయాధిపతులు ప్రజలను శత్రువుల చేతుల నుండి విడిపించేవారు. న్యాయాధిపతులు ఏం చేసేవారు మోషే బాబు? ప్రజలని శత్రువుల చేతిలో నుంచి విడిపించేవారు. సరే, ఇక ఈ గ్రంథంలో ఒక చక్రంలో మనకి ఏం కనబడుతుంది అంటే ప్రజలు పాపం చేస్తూ ఉంటుంటారు, దేవుడు శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడుతుంటారు. ప్రజలు పాపాలు చేస్తారు, శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు, శత్రువుల చేతిలో నుంచి మరలా విడిపింపబడుతూ ఉంటారు. శత్రువు చేతిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి వారిని విడిపిస్తూ ఉంటుంటాడు. ఇది ఒక చక్రంలో మనకి కనబడుతూ ఉంటుంటుంది అనమాట. ఇది న్యాయాధిపతులు గ్రంథం అంతటికి కూర్చున్నటువంటి పరిచయ భాగం. ఓకేనా. రైట్. ఇక నీ న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు యోధా గోత్రానికి నాయకత్వం మరి ఇశ్రాయేల్కి యోధా వారందరికీ ఇశ్రాయేల్ ప్రజలకి అందరికీ నాయకత్వం యెహోషువ గారు మరణించినటువంటి తర్వాత వీళ్ళకి నడిపించే నాయకులు లేడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యోధా గోత్రం వారు దేవునికి ప్రార్థన చేశారు, మేము కనానీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు ముందుగా వెళ్ళాలని యోధా వారు దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఆ భూభాగాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను కానీ మీరే వెళ్ళి కనానీయులతో యుద్ధం చేయండి అని యోధావారికి చెప్పినప్పుడు యోధావారు ఏం చేస్తారనంటే మాతో పాటు మీరు కూడా యుద్ధానికి రండి అని సిమియోనీల్ని వారు జత చేసుకుంటారు. ఎవరో యోధావారు సిమియోనీలు ఇద్దరు పార్ట్నర్గా వెళ్ళి మరి కనానీయుల భూభాగాన్ని మరి యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. ఓకేనా మోషే బాబు. యోధా ప్రజలు అలాగే సిమియోనీలు వెళ్ళి ఏం చేస్తారనంటే యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. దేవుడు యోధా గోత్రాన్ని నిలబెట్టినట్లుగా యోధావారు సిమియోనీయుల గోత్రం కలిసి కనానీయులపై యుద్ధానికి వెళ్తారు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి సారాంశం. ఇక రెండవ సారాంశాన్ని మనం చూసినప్పుడు విజయాలు మరియు యుద్ధాలు. వారు అనేక ప్రాంతాలను జయిస్తారు. ఎవరు ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి యుద్ధానికి వెళ్తా యోధావారు సిమియోనీలు యుద్ధానికి వెళ్ళి అదోని బెజకు అనేటువంటి ఒక రాజు మీద యుద్ధాన్ని చేస్తారు. ఆ యుద్ధంలో వీళ్ళు బెజేకు రాజుని ఏం చేస్తారంటే అదోని బెజేకును పట్టుకుని యెరూషలేమును స్వాధీనం చేసుకుని హెబ్రోను దాబీరు ప్రాంతాలని గెలుస్తారనమాట. ఎవరో యోధావారు గెలుస్తారనమాట. అలా గెలిచినప్పుడు అక్కడ అదోని బెజేక్ అనేటువంటి ఒక ఆయన వీళ్ళకే పట్టబడతాడనమాట. వాళ్ళు ఎక్కడికి యెరూషలేము నగరాన్ని తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ అతన్ని మరి వాళ్ళు చంపేసినట్లుగా మనకి కనపడుతుంది అనమాట. ఇక మూడో భాగాన్ని మనం చూసినప్పుడు ఇతర గోత్రాలపై విజయం.
కొన్ని గోత్రాలు పూర్తిగా విధేయత చూపలేదు. ఏం చేశారు వీళ్ళు? బెన్యామీను గోత్రము యెరూషలేములోని యోబుసీలను పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు. ఎవరు వీళ్ళు? బెన్యామీనుడు. కానీ అంతకుముందు యోదావారు సిమియోనీలు అయితే వాళ్ళు వెళ్ళగొట్టగలిగారు, కానీ బెన్యామీనులు ఏం చేయలేకపోయారు? యోబుసీల్ని వెళ్ళగొట్టుకోలేకపోయారు. ఇంకా చూద్దాం. యోసేపు పుత్రుల వంశవరులు మనీషీలు కూడా ఏం చేయలేకపోయారంటే మనీషీలు, ఎఫ్రాయిమీలు, జెబూలూను, ఆషేరు, నఫ్తాలి వంటి గోత్రాల వాడు కూడా కనానీని వెలగొట్టలేకపోయారు. ఇంతకీ కనానీలు ఎవరో మనం ఇందాక చదువుకున్నాం కదా, నోవహు గారి సంతతిలో నుంచి వచ్చినటువంటి వారే ఈ కనానీయులు అనమాట. పెర్జీలు, హివ్వీలు, యూబుసీలు, ఈ కనాను అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా. మరి ఈ కనాను ఎవరు? నోవహు గారి కుమారుల నుంచి వచ్చినటువంటి వారు. ఎవరో ఈ కనానీయులు అన్నటువంటి మాట. వాళ్ళనే మన ఇశ్రాయేలు గోత్రాలు ఏం చేయలేకపోయారట? వెలగొట్టలేకపోయారు. కనుకనే వారు ఏం చేశారు? వీళ్ళ మధ్య పూర్తిగా వెలగొట్టగలిగేశారు. వారు శత్రువులను వెలగొట్టకుండా వారిని వారి మధ్యలోనే ఉండనిచ్చారు. కొన్నిసార్లు బానిసలుగా కూడా వారిని వాడుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు గోత్రాల వారు కనానీయుల చేత మరి వారిని దాసులుగా చేసుకుని పనివారిగా వాడుకున్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడు? మీరు కనాను దేశానికి వెళ్ళినటువంటి తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు ఏం చేయాలి? వెలగొట్టేయండి. ఆ దేశాన్ని నేను మీకు స్వాస్యంగా ఇస్తాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. కనుక శత్రువు మీ మధ్యన ఉండకుండా అందరినీ ఏం చేశాడని చెప్పాడు దేవుడు? వెళ్ళగొట్టేయాలి. అంటే దేవుడు చెప్పింది పూర్తిగా వెళ్ళగొట్టకుండా వారు ఏం చేశారు? కొంత ఉండనిచ్చేశారు. కొంతమందిని ఉండనీయడం వల్ల వీళ్ళకి ఏం జరిగిందంటే ప్రమాదకరంగా మారింది. ఆ తర్వాత కాలాల్లో వారికి ఎలా ఉన్నారంటే పక్కలో బళ్ళల్లాగా శూలల్లాగా ఉన్నారనమాట. ఈ విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు ముగింపుగా దేవుడు చెప్తున్నట్లుగా మనం దేవుడు ఏం చెబుతున్నాడని పూర్తిగా మనం ఈ మాటలే మనం ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు చెప్పినట్లుగా వారు ఏం చేయలేకపోయారంటే పూర్తిగా వారిని వెళ్ళగొట్టలేకపోయారు. చిన్న అసంపూర్ణత విధేయత కాకుండా పెద్ద ఆత్మీయ సమస్యను వారికి తెచ్చిపెట్టింది. ఇక ఇదే తర్వాత అధ్యాయంలో ఇశ్రాయేలు పతనానికి కారణం కూడా అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యన వీళ్ళు ఉన్నారు కనుక. ఈ కనానీయులు అంటే ఏంటి? వాళ్ళ జాతి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా ఎలాంటివి అని అంటే హేయమైనటువంటివి. మంచిని చెడుకి వారికి తేడా తెలియదు. అనాగరికులు వాళ్ళు, మూర్ఖులు వాళ్ళు. కనుకనే ఆ జాతులన్నింటినీ విడిచిపెట్టి దేవుడు ఇశ్రాయేలు జాతిని ఎన్నుకున్నాడు. వారిని ప్రేమించాడు దేవుడు. ఇక మనం ఇదే భాగాన్ని ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతులు మొదటి అధ్యాయం అంతా కూడా కొంత విజయము కనబడుతుంది, కొంత అపజయం కూడా మనకి కనబడుతుంది. పూర్తిగా విధేయత లేకపోవడము ఇది భవిష్యత్తులో ఇశ్రాయేలుకు చాలా కష్టాలని తెచ్చిపెట్టింది. కనుక ఇది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం యొక్క మూలాలు, ముఖ్య భాగాల్ని మనం ఇంతసేపు ఆలోచన చేస్తాం. ఇప్పుడు మొదటి అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మరి మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? ఇశ్రాయేలుకి ఆ సమయంలో నడిపించే నాయకులు లేరు, రాజులు లేరు. అయితే ఆ సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారో టూకీగా కొన్ని వచనాలు చదివేసి మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక 10 నిమిషాలు. ఓకేనా మోషబాబు? టూకీగా ఒక 10 నిమిషాల్లో యెహోషువ మృతున న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం చదువుదాం. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసినదని యెహోవాకు తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. చూడండి, వీళ్ళలో ఎవరు ముందుకు వచ్చారు దేవునికి ప్రార్థన చేయడానికి? ఇశ్రాయేల్లో 12 గోత్రాల వారు ఉంటే ఒక గోత్రం ముందుకు వచ్చింది. వాళ్ళే ఎవరా గోత్రము? యోధా. యోధా అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? స్తుతి. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో దేవుణ్ణి అడుగుతున్నారు. ఎవరో వీళ్ళు యోధావారు అడుగుతున్నారు అనమాట. ఏమని అడుగుతున్నారంటే, మరి మేము మాలో యుద్ధానికి వెళ్ళడానికి మీరు ఎవరిని పంపుతారు తండ్రిని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చును. అప్పుడు యోధా వంశస్థులు తమ సహోదరుని సిమియోనీలతో మనము కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండని మేమును కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా సిమియోనీలు వారితో కూడా వెళ్ళిరే. అంటే ఇప్పుడు ఎవరెవరు యుద్ధానికి వెళ్తున్నారు? మొదటిగా యోధావారు, సిమియోనీలు యుద్ధానికి వెళ్తున్నారు. ఏమండి? వాళ్ళ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో కింద 4వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కనానీయుల చేతికి యోధా వంశస్థులు పోయినప్పుడు, కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను, ఇక ఎవరన్నట్టు తర్వాత
పెరిజీలను వారికి అప్పగించును గనక వారు బెజెకులో 10,000 మందులను హతం చేశారట. ఎంతమందిని మోషే బాబు? 10,000 మందిని. దావీదు యుద్ధానికి వెళ్తే 10,000 మందిని చంపేవాడట. యుద్ధానికి ఒక్కసారి ఆయన బరిలోకి దిగితే మనం అంటాం కదా, వీడు బ్యాటింగ్ చేయాలి కానీ 100 కూడా సెంచరీ చేసేస్తాడండి అంటాం మనం ఒక్కొక్కరిని చూసి. ధోని అని పేరు చెప్పగానే ఎవరు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ధోని ఈ రోజు మ్యాచ్కి వచ్చాడంటే ఎంత కూడా వేస్తాడు? సెంచరీ కూడా వేస్తాడు. మేము మా హయాంలో మాకు ఎవరు ఉండేవారంటే సచిన్ గారు. సచిన్ వచ్చాడా ఇంక ఈ రోజు మ్యాచ్ విన్ మందే, కప్పు మందే. అవతల వారు జర్జర్లు ఆడేసేవారు సచిన్ వచ్చాడు అని అంటే. మేము కూడా ఒక్కొక్కసారి అవతల దేశాన్ని చూసేవాళ్ళం. ఆస్ట్రేలియా ఉండేది మాకు. ఆస్ట్రేలియాలో ఒక గిల్క్రిస్ట్ ఒకడు ఉండేవాడు. వాడితో వస్తుంటే మాకు చెమటలు పడేసి ఈడు ఎప్పుడు అయిపోతాడని భయం. ఈడు ఎప్పుడు అయిపోతాడరా బాబు అని అనుకునేవాళ్ళు. గిల్క్రిస్ట్. ఇంకొక మంచి పేరు ఉంటుందండి, అతను మంచి బ్యాట్స్మెన్ అతను, ఆస్ట్రేలియా వాళ్ళు అనమాట. సరే, ఇప్పుడు అలాగా వీళ్ళకి మన వాళ్ళు ఎక్కడికి పోయి మనం ఇప్పుడు యుద్ధానికి వెళ్తే 10,000 మంది. దావీదు గారు 10,000 మందిని ఎలా చేస్తాడో ఇక్కడ యోధా వంశస్థులు, బెన్యామీన్ వంశస్థులు ఎంతమంది అట? 10,000. రీకీ పాయింటింగ్ అనమాట. ఆయన ఆస్ట్రేలియాలో రీకీ పాయింటింగ్ అని ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ ఉండేవాడు అనమాట. ఆయన రీకీ పాయింటింగ్, గిల్క్రిస్ట్ బౌలర్ అనుకుంటాను బహుశా ఆయన. వాళ్ళిద్దరు ఉన్నదాడు మాకు కూడా బాబు అని భయం వేసేస్తూ ఉండేటువంటిది. వాళ్ళు అయిపోగానే వీళ్ళు వేసుకుంటేవాళ్ళు. సరే, అలా 10,000 మందితో వీళ్ళ యుద్ధాన్ని సాధించారట. వారు బెజెకులో అదోనీ బెజెకును చూసి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజీలను హతం చేసిరి. అదోనీ బెజెకు పారిపోగా ఆ వ్రేళ్ళను ఏం చేశారట? బొటన వ్రేళ్ళను కోసి వేసిరి. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారి యెరూషలేమునకు అతను తోడుకుని రాగా అతడు అక్కడ మృతి పొందును. ఈ రాజు చేసేటువంటి పని ఏంటి? 70 మంది రాజులను యెరూషలేములో ఉన్నటువంటి అదోనీ బెజెకు ఇతను ఏం చేసేవాడంటే ఇతర రాజ్యాల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ రాజులందరినీ పట్టుకుని వచ్చి వాళ్ళ కాళ్ళు బొటన వేలుని చేతు వేలుని కట్ చేసేసేవాడట. కట్ చేసేస్తే వాళ్ళు ఇంక ఎలా తినగలరు, ఎలా ఉండగలరు? మరలా ఎక్కడెట్టేవారంటే వారు భోజనపు బల్ల దగ్గర పెట్టేవారట. ఎవరు? అదోనీ బెజెకు. అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అతను చేశాడు. అతను చేసినప్పుడు అతను చనిపోయే ముందు ఒక వాంగ్మూలాన్ని చేశాడు. ఆయన నేను చేసినట్టే యెహోవా నాకు మరణాన్ని విధించాడని చెప్పాడు అనమాట. అంటే ఇది మనకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక చట్టము వీరు పాటిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, కన్నుకు కన్ను. ఎవడన్నా కన్ను మీద దెబ్బ కొట్టాడా వాడు కన్ను మీద దెబ్బ కొట్టాలి. ఎవడన్నా చెయ్యి నరికాడా అవతల వాడికి వెళ్ళి చెయ్యి నరికేయాలి. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టినటువంటి నియమాన్ని ఈ అదోనీ బెజెకు రాజు జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడో చూడండి. తన మరణానికి ముందు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిననుకోనేను. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు? అదోనీ బెజెకు. కనుక నేడు మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. మోసపోకండి, దేవుడు విక్కిరింపబడడు. మనుషుడినా నువ్వు ఏమి విత్తిదువో ఆ పంటనే కోస్తావు. మోసపోకండి, దేవుడు విక్కిరింపబడ్డు. నువ్వు ప్రేమతో కొలిచావా? నీకు మరలా అదే కొలతతో, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడును. కనుక వీళ్ళ యుద్ధానికి వెళ్ళి ఒక రాజు చరిత్ర మనకి ఇక్కడ బయట పెట్టారు. తర్వాత 8వ వచనం చదువుదాం. యోధా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్టణములన్నిటినీ ఏం చేశారట? మోషే బాబు కాల్ చేశారట. 9వ వచనం చూడాలి మీరు. తర్వాత యోధా వంశస్థులు మన్యమందు దక్షిణ దేశం లోయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యోధా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకు పోయి షేషయిని, అహీమూనును, తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను కిరియతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకు పోయి పూర్వం దబీరు పేరు కిరియతెరేసు. కాలేబు కిరియత్ పట్టుకుని కొల్లబెట్టిన వానికి నా కుమార్తెను అక్సగానిచ్చి పెళ్లి చేసినని చెప్పగా కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నీయేలు దానిని పట్టుకుని గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సగాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను. అక్షక ఇలా వినాలి. అక్షక అనేటువంటి ఏమంటే కాలేబు గారు కుమార్తెని ఎవరికిచ్చి పెళ్లి చేశారు? ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? ఒత్నీయేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు కింద భాగాలు మనం చూద్దాం. కనుక ఈ భాగాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని అంటే వీళ్ళ యుద్ధానికి వెళ్తున్నారో ఆ యుద్ధంలో వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారో విజయాలని సాధిస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు వారికి
తోడై ఉన్నాడు గనక. ఎందుకు దేవుడు వారికి తోడై ఉన్నాడో, దేవుడికి వారు ప్రార్థన చేశారు గనక. ఎందుకు ప్రార్థన చేశారు? వారికి రాజు లేడు గనక, నడిపించే నాయకుడు లేడు గనక. మనకి ఎవరు లేకపోయినా మనల్ని చూసి ఒక ఆయన ఉన్నాడని ఆయనకు భయపడుతూ మనము బాధ్యత కలిగి పరిచర్యలోను పనులోను మనం ముందుకు వెళితే మనకి మార్గాల్ని ఆయన తీరుస్తాడు. ఇంకా మనం కింద భాగంలోనికి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని వచనం చదువుకోవాలి మోషే బాబు? 14వ వచనం చదువుకుందాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడిగితే మరొక పొలము కూడా ఇమ్మని అతన్ని అడిగినప్పుడు తన కుమార్తె విషయం ఏం చేస్తాడంటే తను అడిగిన దానికంటే రెట్టింపు ఇచ్చినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది. ఇలాగా యోధా వంశస్థులు కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో వీళ్ళు ఏం సాధించారు? విజయాన్ని చెప్పాలి. వాళ్ళ యుద్ధంలో ఏం సాధించారు నాయన? విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం ఏంటి? దేవునికి ప్రార్థన చేసి వారు యుద్ధానికి వెళ్ళారు. యోధా వారితో ఎవరు కలిసి వెళ్ళారు? షిమ్యోనీయులు కలిసి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు ఎందుకు షిమ్యోనీలు తోడు చేసుకున్నారు? షిమ్యోనీయులు భూభాగంలో యోధా వారికి ఉంది, యోధా వారి భూభాగంలో షిమ్యోనులకు ఉంది. వీళ్ళ సరిహద్దులో నివసిస్తూ ఉండేటువంటి వారు. ఒకరి స్వాస్థ్యాల్లో ఒకరికి సరిహద్దులు ఉన్నాయి. అందుకని ఒకరితో ఒకరు వీళ్ళు కలిసి ఏం చేశారు? యుద్ధాన్ని చేసినట్లుగా మనకి ఒకసారి యెహోషువ గ్రంథం పక్కన ఉన్నటువంటి 19వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. పక్కనే 2 పేజీలు తిప్పితే మనకి 19వ అధ్యాయం వస్తుంది. ఒకసారి 9వ వచనం చదువు. మొదటిగా 19వ అధ్యాయం మొదటి వచనం చదువు. చదువు మోషే బాబు. 2వ వంతు చీటి బెన్యామీలు పక్షము అనగా వారి వంశములు చెప్పున సిమ్యోనీల గోత్రము పక్షముగా వచ్చును. వారి స్వాస్యము యోధా వంశస్థుల స్వాస్యం మధ్యన ఉన్నదట. ఎవరి మధ్యన ఉన్నదట? సిమ్యోనీల స్వాస్యము యోధా స్వాస్యాల మధ్య ఉన్నదట. అంటే ఇప్పుడు అన్నయ్య గారు మన ఇల్లు గృహానికి మయంగా స్వాస్యం మనకి వారికి ఎలా ఉందో అన్నదమ్ములుగా ఇప్పుడు షిమ్యోనీలకి యోధా వంశస్థులకి వారి మధ్యలో ఉందన్నమాట వీరి స్వాస్యం. ఎందుకనంటే యెహోషువ గారి పరిపాలన కాలంలో వీళ్ళందరినీ భూభాగాలు పంచుకున్నారనమాట. ఆ భూభాగాల విషయమై ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో వారి స్థలాల విషయమై యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళ వంతులో వాళ్ళకుంది, వీళ్ళ వంతులో వారికి ఉంది. 9వ వచనం కూడా చదువు చూడండి ఒకసారి. సిమ్యోనీయుల స్వాస్యము యోధా వంశస్థుల స్వాస్యములోని భాగము గనక వారి స్వాస్యము నడుమ సిమ్యోనీయుల స్వాస్యము పొందిరి. అందుకనే యోధా వంశస్థులు ఇప్పుడు ఎవరిని తీసుకుని వెళ్ళారు? సిమ్యోనీయులు తీసుకుని వెళ్ళి వారి యుద్ధాలు చేసి వారి భూభాగాలను వీరు గెలుచుకున్నట్లుగా మనకి ఇక్కడ ఈ భూభాగం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇప్పుడు 2వ సందర్భాన్ని చదువుదాం. మోషే మామయ్యన కేయినాను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూరపు మండలములో నుండి దక్షిణములోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనములతో నివసించిరి. ఎవరటి వీళ్ళు అక్కడ? మోషే మామయ్య అయినటువంటి కేయినాను. ఎవరు ఈ కేయినాను? అబ్రహాము గారి 2వ భార్య కెతూరా ఉంది కదా, ఆ కెతూరా సంతతికి సంబంధించినటువంటి వారే కేనీలు. అబ్రహాము గారి 2వ భార్య కెతూరా గారి సంతతి వారే ఈ కేనీయులు అనమాట. వీళ్ళు ఇప్పుడు యోధా మన్యములో ఉన్నటువంటి వాటిలో వీళ్ళు కూడా వెళ్ళారు. వీళ్ళు కూడా మరి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారట. 17వ వచనం చదవండి చూడండి. ఆ జన్మతో 17వ వచనం. యోధా వంశస్థులు తమ సహోదరుని సిమియోనులతో కూడా పోయి జెఫేతులో నివసించిన కనానీయులతోనూ హతము చేసి పట్టణమును నిర్మూలం చేసి ఆ పట్టణము హోర్మా అను పేరుకు పెట్టిరి. యోధా వంశస్థులు గాజా ప్రదేశమును అఫ్కేలులోను దాని ప్రదేశంలోను ఎక్కువను దాని ప్రదేశంలోను పట్టుకొనిరి. యెహోవా యోధా వంశస్థులకి తోడై ఉన్నందున వారి మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి భయపడినందున, ఇక్కడ చూడాలి ఒక మాట మనకు కనబడుతుంది. అయితే ఆ మైదానమందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోసే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోనీగా అతడు 3 కనానీయులను అక్కడ నుండి పారద్రోలి దాన్ని స్వాధీనపరుచుకొనును. యెరూషలేములో నివసించి యెబూసీయులను బెన్యామీనులను వెళ్ళగొట్టలేదు. వీళ్ళు ఏం చేశారట? యెరూషలేములో ఉన్నటువంటి బెన్యామీనుల్ని యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేదు. బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములోనే ఉండిరి. ఇక్కడ యోధా వారిలో ఒక సందిగ్ధం కనబడుతుంది. మోషే ఏం కనబడుతుంది? వీళ్ళు 14వ వచనం చూడండి. 14వ వచనం చూద్దాం చూడండి.
యెహోవా యోధా వంశస్థులకు దేవుడు తోడైనందున వారు మన్య దేశంలోను స్వాధీనపరుచుకొనిరి. అయితే ఆ మైదానంలో నివసించే వారికి ఇనుప రథములు ఉన్నందున వారిని చూసి వెళ్ళగొట్టలేకపోయిరి. అంటే వాళ్ళకి ఇనుప రథాలు ఉన్నాయని ఇక్కడ యోధా వంశస్థులు ఏం చేశారు? భయపడ్డారు. వెరీ గుడ్. ఏం చేశారు యోధా వంశస్థులు? భయపడ్డారు. దేన్ని చూసి భయపడ్డారు? వారి యొక్క రథాలను చూసి. ఆ రథాలు దేనికి సంకేతము? సైన్యాలకి సంకేతము, రాజులకి సంకేతం. అబ్బో వీళ్ళెవరో మనకంటే గొప్పవారేమో అనుకుని ఏం చేశారనంటే ఈ విషయంలో వారు వెనదిరిగారు, భయపడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయంటే వారికి రౌతులు ఉంటాయి, సహస్రాధిపతులు ఉంటారు. అంటే వీరితో మనం యుద్ధం చేస్తే విజయాన్ని సాధించలేము అన్నటువంటి ఒక అపనమ్మకం వీరిలోనికి వచ్చింది. దేన్ని చూడడం వలన? రథాలను చూడడం వలన వీళ్ళు వెనకడుగేశారు. ఎప్పుడు కూడా అవతల వాడి బలాన్ని కాదు మనం చూడవలసింది, మన వెనకాల ఉన్నటువంటి బలాన్ని మనము చూడాలి. మన ఎదురున్నటువంటి బలాన్ని కాదు, మన వెనకాల ఉన్నటువంటి బలాన్ని చూడాలి. యెహోషువ గ్రంథం అంతా అదే సెలవిస్తుంది. యెహోషువ, నువ్వు అసలే భయపడకు, దిగులు పడకు, నేను నీ దేవుడు, నీకు తోడే ఉన్నాను, ఏ మనుషుడు నీ ఎదుటి నిలవనేడని వాగ్దానాన్ని యెహోషువ పొందుకున్నాడు. ప్రజలందరూ విన్నారు, నువ్వు చెప్పిందే చేస్తామన్నారు. యోధా వంశస్థులు ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయారు? రథాలను చూసి వెనకడికి ఎందుకు వేశారు? వారి యొక్క అల్పవిశ్వాసం, అవిశ్వాసం ఇక్కడ మనకి కనబడుతుంది. కనుక రథాలను చూసి మనం అల్లిపోకూడదు, సైన్యాలను చూసి అల్లిపోకూడదు. వాళ్ళకంటే మన పక్షాన ఉన్నవాడు అధికుడు, గొప్పవాడు, బలవంతుడని మనము విశ్వసించాలి. ఈ యొక్క చిన్న విషయంలో వీరు మరి బలహీనులుగా కనపడుతున్నారు. వీరు వ్యక్తులు బలహీనులేమో కానీ వీరు వెనకాల ఉన్నటువంటి దేవుడు మాత్రము బలహీనుడు కాడు. మనం కూడా అప్పుడప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటుంటాం, ఆ రథాలు ఉన్నాయి అని అంటే వీళ్ళెవరో గొప్పవారు అనుకుంటాం. ఉదాహరణకు మన ఇళ్ళలో చూడండి, ఎవరికన్నా ఏసీ ఉందనుకో మనం ఏమనుకుంటాం? అమ్మో వీళ్ళ డబ్బున్న వాళ్ళు బాబాయ్, వీళ్ళతో మనం పెట్టుకోకూడదని అనుకుంటాం. డబ్బు అయితే ఉండొచ్చు, వారికి బలం ఉందా లేదా, నీ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ పవర్ అవతల వాడికి ఉందో లేదా నీకేం తెలుసు? ధన పవర్ సరిపోతా, హ్యాండ్ పవర్ కూడా కావాలి. అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దేవుని మాటలు విన్నవారికి అనుగ్రహిస్తాడు. అలాగని ఒక ఏసీ ఉంటే మనకు లేకపోతే మన బలహీనులు, ఉన్నవారు బలవంతులని కాదు. వారి సామర్థ్యం కొద్ది దేవుడు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. అంటే వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. సో ఇది రెండో భాగాన్ని మనం చూసేసుకుని ముగించేసుకుందాం. ఎన్నో వచనము? 22వ వచనం చదువుదాం. అంటే ఇక్కడ బెన్యామీనులు కూడా ఏం చేయరంటే యోబుసీలను వెళ్ళగొట్టలేకపోయారట. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడైండును. ఏమంటే యోసేపు గారు గోత్రాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? తోడై ఉన్నాడట. పూర్వం లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా, వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుడు చూసి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళుటకు మాకు సహాయం చేసిన ఎడల మేము నీకు ఉపకారం చేసేదమని చెప్పిరి. అతడు ఆ పట్టణంలోకి పోవు త్రోవను వారికి చూపింపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేశారు. కానీ ఆ మనుషుని వాని కుటుంబకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టి నేటి వరకు ఏం చేశారట? కాపాడారు. అంటే ఒక ఆయన్ని అడిగారు, చూపించారు. వాళ్ళ ఎవరి మీద అయితే యుద్ధానికి చేయాలనుకున్నారో ఆ యుద్ధం చేశారు, విజయాన్ని సాధించినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు యోసేపు పుత్రులు రెండు ఆయన కనబడుతుంది. ఇప్పుడు మనీషీల గురించి చూసాం. ఇప్పుడు ఎఫ్రాయిం మనీషీల గురించి చూద్దాం. మనీషీలు ఇంకా మనకి కింద భాగాల్లో కూడా వాళ్ళ గురించి సెలవిస్తున్నాడు దేవుడు. మనీషీలు బెత్షెమెషును దాని పల్లెలను, తామాయేలును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఎబ్రాయిమును దాని పల్లెలను, మిగ్దుగో నివాసులను మెగ్దుగో పెళ్ళిలను స్వాధీనపరుచుకొన లేదు. ఏలయనగా కనానీల దేశములో నివసింపవలనని గట్టు పెట్టి పట్టి ఉండిరి. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వీటి పనులు చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు. మేము మీకు దాసులు అయిపోతాం, మమ్మల్ని వదిలేయండి, మేము ఇక్కడే ఉంటామని సరౌండర్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఓన్లీ ఇక్కడే ఉండు అని అంటాం. వాళ్ళ చేత ఏం చేయాలి? వెళ్ళారా నాకు ఈ పని ఇలా అని మనం బానిసలుగా వాడుకునేటట్టుగా మరి వీళ్ళు మనుషులు వాడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యోసేపు రెండవ కుమారుడైనటువంటి ఎఫ్రాయిం గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా మాటలు చదివేసి మనం ముగించేసుకుందాం. ఎఫ్రాయిములు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్య నివసించిరి. జెబూలీనులు కిత్రోను నివాసులను ఏటట నహాలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారిని వెట్టు పనులు చేయువారైరి. ఆషేరీలు అప్కో నివాసులు, సీదోని నివాసులు, అహలాబు వారిని
అకీబు వారిని ఏమండి హెత్సాయి వారిని ఆపేకు వారిని హెరేబీలను వారిని ఆషేరీలను దేశ నివాసులైన కనానీలను వెళ్ళగొట్టగా వారి మధ్య నివసించిరి. అక్కడ చూడాలను నఫ్తాయిలు బెత్సెమోసు వారిని వెళ్ళగొట్టలేదు, కానీ బెత్సెమోసు నివాసుల చేతను ఏమండి నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీలు దానీయులను పల్లపు దేశములను దిగనీయక సైన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీలు అయ్యలోను నందలి పెరేసు కొండల్లోను షబీలులోను నివసింపవలని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులే వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీలు సరిహద్దు అక్రబిము మొదలుకొని హల్పాలే వరకు వ్యాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె అంటే మనకి ఇక్కడ ఈ భాగాల్లో ఏం మనకి సెలవిస్తున్నానంటే, వీళ్ళు ఏం చేయలేకపోయారనంటే, మీరు కనాని దేశానికి వెళ్ళినటువంటి తర్వాత ఆ జాతుల వారిని అందరినీ కూడా మీరు వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టండి, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, అది మీకు స్వాస్యంగా ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. వీళ్ళు ఏం చేశారు? వచ్చి అందరినీ వెళ్ళగొట్టక వీళ్ళ వారి మధ్యన ఉంచేశారు. వాళ్ళ మధ్యన ఉంచబోయేసరికి వీళ్ళ వలన వారికి ఏం కలిగిందని మనకి గ్రంథం సెలవిస్తుందో ఒక్కసారి మనము ఇదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువు నాన్న. వెరీ గుడ్. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీకు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరుగా ఉందిరని చెప్పుచున్నాను. దేవుడు చెప్పింది చెయ్యాలి. వీళ్ళు వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టకపోతే శత్రువులు ఎలాగుంటారట? పక్కలో బల్లెల్లాగా శూలల్లాగా ఉంటారని మనకి వాక్యం సెలవిస్తుంది. ఇదే న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 21వ అధ్యాయం కదా, దీంట్లోనే మనము చూసినప్పుడు మరొక భాగంలో కనబడుతుంది. మరి వీళ్ళ పక్కనే 23వ వచనమా, దాంట్లో ఒకసారి 23వ వచనం కూడా చూద్దాం. ఇది 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామా. 23వ వచనం. అందుకు యెహోవా ఆ జనులను యెహోవా చేతిలోనికి అప్పగించి శీఘ్రముగా వాళ్ళని వెళ్ళగొట్టేదని చెబుతూ, మీరు వారిని వెళ్ళగొట్టలేదు కనుక మీరు ఏం చేస్తారంటే వారు మీకు సోలాలుగా పక్కన ముండ్లుగా బల్లాలుగా ఉంటారని దేవుడు వారిని ఏం చేస్తాడనంటే చెబుతాడు. కారణం ఏంటంటే వారు వెళ్ళగొట్టలేకపోయారు కనుక. నేడు మీరు నేను కూడా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడు? సగం తొలగించుకొని అంటున్నాడా? లేదు. మనలో ఉన్నటువంటి పాప నియమాలన్నిటినీ కూడా మనం ఏం చేసేయాలి? పాపాన్ని అంతటిని మనలోంచి తొలగించేసుకోవాలి, దాచుకోకూడదు. అది పాపము ఎలాంటిదనంటే, పాపము ఎలాంటిదట? పాము లాంటిది. అది మనల్ని కాటేసి మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. కనుక పాపాన్ని మనం ఏం చేయాలంటే వదిలేయాలి. పాపాన్ని పూర్తిగా వదిలేయాలి, దాన్ని దాచుకోకూడదు అని మరి రాత్రికాల సమయంలో న్యాయాధిపతుల గ్రంథం ద్వారాగా దేవుడు మనకి వాగ్దానాలను ఇచ్చాడు కనుక మరి ఎంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను కాక. ఆమె మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామని కృతజ్ఞతలు తండ్రి. ఎంతసేపు నాయన న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయాన్ని తండ్రి ప్రారంభపు మాటలుగా కొన్ని మాటలు మీరు మా వినికిడిలో ఫలింపజేశారు నాన్న. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మశక్తితో తండ్రి, జ్ఞానంతో, తెలివితో కొంతమేరకు నాయన మేము అవగాహనకు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు. ఇంకా రాగడ దినాల్లో 2వ అధ్యాయంలో మీరు మాతో ధారాళంగా మాట్లాడండి, మీ మహాజ్ఞానాన్ని మాకు తెలియజేయండి. నీ బిడ్డలో నాయన 3000 సంవత్సరాల క్రిందట మీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్నవో నాయన, నేడు మీ ఆలోచనలు ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నవో, నిన్న నేడు నిరంతరము మీరు ఏకరీతిగా ఉన్నారని, మనుషులే మారారు అన్నటువంటి విషయాన్ని మేము గ్రహించగలుగుటకు, తెలుసుకొనగలుగుతూ, నేర్చుకోగలుగుతూ సహాయాలు తెచ్చమని, ఈ పరిచయం వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలను, సంఘ పరిచయలను దీవించమని, ఆశీర్వదించమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా.